శ్రీగురుభ్యో నమ. హరి ఓం. శ్రీ మహాగణాధిపతయే నమ. శ్రీ మహాసరస్వత్యై నమ. శ్రీగురుభ్యో నమ. హరి ఓం. వందే శంభుమమాపతిం సురగురుం వందే జగత్కారణం వందే పన్నగభూషణం మృగధరం వందే పశూనాం పతిం వందే సూర్యశశాంకవక్తినయనం వందే ముకుందప్రియం వందే భక్తజనాశ్రయం చ వరదం వందే శివం శంకరం. యా కుందేందుతుషారహారధవళా యా శుభ్రవస్త్రాన్వితా యా వీణా వరదండమండితకరా యా శ్వేతపద్మాసనాత్ యా బ్రహ్మాచ్యుత శంకర ప్రభృతిభిర్దేవై సదా పూజితా సా మాం పాతు సరస్వతి భగవతి భారతీ నిక్షేషజడ్యాపహ. 2026 సంవత్సరం సెప్టెంబర్ నెల 3వ రాశి మిథున రాశి. ఈ మిథున రాశి ఎట్లా ఉందో చూద్దాం. ఈ మిథున రాశికి వచ్చేటప్పటికల్లా ద్వితీయంలో గురువు ఉన్నాడు, ధనాధిపతి, ధనాన్ని రక్షించేవాడు. ఈ రాశికి 4 గ్రహాలు బాగున్నాయి. రవి, కేతువు, గురువు, మరి శుక్రుడు బాగున్నాడు. అయితే కుజుడు బాగాలేడు, రాహు బాగాలేడు, శని బాగాలేడు, మరి బుధుడు బాగాలేడు. 4 గ్రహాలు బాగాలేవు, 4 గ్రహాలు బాగున్నాయి. రవి వల్ల చదువు, ఉద్యోగం, విదేశాలకు వెళ్ళటానికి, మరి ఉద్యోగంలో ప్రమోషన్ రావటానికి, బాగా గురువు వల్ల బాగా ధనం సంపాదించడానికి, వాళ్ళ మాట బాగా చలామణి అయిపోయి ఏ పనైనా సరే నిరాఘాటంగా చేసుకొని సంపాదించుకొని నా అంతవాడు లేడు అని అనిపించుకునేటువంటి మంచి ఖ్యాతి సంపాదించుకోవటానికి అవకాశం ఉంది. అయితే శుక్రుడు కూడా స్వక్షేత్రంలో ఉన్నాడు, వివాహం కావడానికి కూడా బాగా అవకాశం ఉంది. అయితే ఈ రాశి వాళ్ళకు ఉన్న మంచి చాలా బాగా ఉంది. అయితే వచ్చేప్పటికల్లా రాహువు, శని, కుజుడు, బుధుడు 3 గ్రహాలు, రాహువు, శని, కుజుడు పాపగ్రహాలు. పాపగ్రహాల యొక్క స్వభావం ఏంటంటే మన చేతిలో కర్రన్నా కూడా కొట్టలేము. అదే రౌడితమైన మనిషి ఉన్నాడు అనుకోండి, వాడిట గుప్పె మూసి దెబ్బ కొట్టాడంటే కింద పడిపోతాం. ఏ కర్రతగా పెట్టి దెబ్బ కొడితే దెబ్బ చచ్చిపోతాం. వాడి చేతిలో కర్ర లేకపోయినా ఒకటే, మన చేతిలో కర్ర ఉన్నా ఒకటి. అంటే వాడి చెయ్యి అట్లా రాటుతో వెళ్ళిపోయింది. అట్లాగే ఇప్పుడు వచ్చిన పరిస్థితి ఏమిటంటే ఈ పాపగ్రహాలు రాహువు, శని, కుజుడు ఈ 3 పాపగ్రహాలే. నడుస్తూ ఉండగా దెబ్బలు తగలవచ్చు, అనవసరంగా గొడవ పెట్టుకొని దెబ్బలు తగలవచ్చు. ఇట్లా సమస్యలు రావడానికి అవకాశం ఉంది. అనారోగ్యాలు రావచ్చు, ఇంట్లోనే పడి కాలు ఫ్రాక్చర్ కావచ్చు. ఇట్లా సమస్యలు రావడానికి మాత్రం అవకాశం కనపడుతుంది. కాబట్టి ఈ రాశి వాళ్ళు సరిగా చెప్పాలంటే డేట్ ఆఫ్ బర్త్ ద్వారా తప్పనిసరిగా జాతకం చూపించుకోవడం చాలా అవసరం. జన్మంలో ఉన్నటువంటి కుజుడి వల్ల రక్త సంబంధమైన ఇబ్బందులు, మరి ఏ జ్వరం వస్తుంది, ఎన్ని మందులు వాడినా తగ్గదు. తీరా పరీక్ష చేస్తే మరి న్యూమోనియాను లేకపోతే ఇంకో రకం రకరకాల జ్వరాలు ఉన్నాయి. ఏ దోమకాటు సంబంధించిన జ్వరము ఇట్లాంటివి వస్తాయి, రక్త పరీక్ష చేయాలి. ఇవన్నీ కూడా సమస్యలు. మరి చిన్నదే కానీ బాగా ఇబ్బంది పెడుతుంది. శాస్త్రం ఉంది, ఎంత చిన్న బాగునైనా పెద్ద కర్రతో కొట్టమని శాస్త్రం. ఈ కుజుడు ఈ విధంగా ఉన్నప్పుడు చాలా జాగ్రత్త పడటం చాలా అవసరం. ఈ రాశి వాళ్ళకి సప్తమంలో రాహు ఉన్నాడు. ఈ సప్తమంలో రాహు ఉండటం వల్ల భార్యాభర్తలకి అనుకూలత తగ్గేటువంటి లక్షణం ఉంది. వివాహం అయిన తర్వాత కూడా భార్యాభర్తల్లో కొద్దిగా తేడా వచ్చే లక్షణాలు కనబడుతున్నాయి. దీనివల్ల చాలా ఇబ్బంది కలుగుతుంది. ఇప్పుడు వివాహమై 10 సంవత్సరాల తర్వాత అయినా సరే భార్యాభర్తలకు ఎక్కడన్నా కనుక పేచీ వస్తే అది బయటికి పోతే ఏ పని చేయలేడు మగవాడు. కారణం ఏంటంటే బయట నుంచి ఇంటికి వచ్చిన తర్వాత ఇంట్లో ప్రశాంతత ఉంటే ఆ మగవాడు
సుఖంగా తింటాడు, ఇంట్లో పడుకుంటాడు, తెల్లారి తన పనికి తనపోతాడు. భార్య ఇల్లు సక్రమంగా లేకపోతే ఆ వ్యక్తి జీవితం చాలా కష్టతరంగా ఉంటుంది. అందువల్ల ఏంటంటే మీరు జీవితంలో ఇప్పుడు ఈ మిథున రాశికి సగం బాగుంది, సగం బాగాలేదు. దానివల్ల మనం తప్పనిసరిగా డేట్ ఆఫ్ బర్త్ ద్వారా మీ జాతకం చూపించుకోవడం చాలా అవసరం. జాతకం చూపించుకొని ఏమి దోషాలు ఉన్నాయో ఆ దోషాలకి తగినటువంటి శాంతి చేసుకుంటే చాలా మంచిది. అట్లా చేసుకోకపోతే మీరు పడే నష్టం తర్వాత ఎవరు ఆ నష్టాన్ని పూడ్చలేరు, మీరు మళ్ళీ నిలబడలేరు, చాలా ఇబ్బంది పడతారు. కాబట్టి ఈ మిథున రాశి వాళ్ళు చాలా జాగ్రత్త పడాలి. డేట్ ఆఫ్ బర్త్ ద్వారా కానీ హస్త సాముద్రిక ద్వారా కానీ తప్పనిసరిగా మీ జాతకం చూపించుకోవడం చాలా మంచిది. స్వస్తి. ఏకాదశంలో రాహు ఉన్నాడు. ఏకాదశంలో రాహు ఉంటే ఇదివరకు మీకు ఎవరికైనా ఇచ్చి ఎగ్గొట్టుంటే అవి రావని వదులుకుంటే ఆ డబ్బులు వస్తాయి. డబ్బులు నిలవటానికి బాగా అవకాశం ఉంది. కుజుడు బాగున్నాడు. జీవితంలో ఎప్పుడో ఇల్లు కొనుక్కోవాలనుకోని ఎదురు చూసే వాళ్ళకి ఇవాళ ఇల్లు కొనుక్కుంటానికి స్థలం కానీ పొలం కానీ అట్లాంటివి కొనుక్కుంటానికి మాత్రం ఒక అవకాశం ఉంది. కానీ ఆలోచిస్తే ఇప్పుడు శని కుజుడు పూర్తిగా బాగలేడు, మరి గురువు కూడా బాగలేడు. ఈ 3 గ్రహాల వల్ల అనేక రకాల ఇబ్బందులు, అనారోగ్యాలు, ఆపరేషన్లు, కష్టాలు, పిల్లలు చదవకపోవటం, పిల్లల ఫీజులు కట్టలేకపోవటం, చేసే వృత్తి లేకపోవటం, ఇట్లా రకరకాలైన ఇబ్బందులు, రకరకాలైన బాధలు వచ్చి డబ్బులు లేక ఇబ్బంది పడే పరిస్థితులు రావటం. దీనివల్ల అసలు ఏమీ చేయలేక, ఎవరికి ఇంట్లో తిండి పెట్టలేక, తల్లిదండ్రులను చూడలేక, భార్యను చూడలేక, పిల్లలను చూడలేక, సంపాదన లేక, బయట అప్పులు చేసి అప్పులు తీరక ఇట్లా విపరీతమైన కష్టాలు వచ్చేసి కొంతమంది ప్రాణం తీసుకున్న వాళ్ళు కూడా ఉన్నారు. ఎప్పుడు కూడా మనిషి కష్టం వచ్చినప్పుడు బరాయించి బయటపడాలి. కష్టం వచ్చినప్పుడు జాగ్రత్తగా కష్టపడి బయటపడ్డవాడు తర్వాత ప్రతి రూపాయిని జాగ్రత్తగా అట్టిపెట్టుకుంటాడు. అదే కష్టం వచ్చినప్పుడు కష్టం జాగ్రత్తగా పడ్డవాడు సుఖం వచ్చినప్పుడు రేపనే రూపాయి సంగతి జాగ్రత్త చేసుకుంటాడు. ఇట్లా బతకటం నేర్చుకోవాలి. ఈ రాశి పరిస్థితి ఏమిటయా అంటే ఈ మేషరాశి వాళ్ళు మరి ముందుగా డేట్ ఆఫ్ బర్త్ ద్వారా మీ జాతకం చూపించుకోండి. ఇది గోచారమే. గోచారం అంటే 25 వంతులే జరుగుతుంది. గ్రహచారం ఎట్లా ఉంటుంది? జన్మ లగ్నాన్ని బట్టి, పుట్టినరోజుని బట్టి, పుట్టిన తారీఖు, టైము, లగ్నాన్ని బట్టి ఉంటుంది. ఈ 2 రకాలుగా జరుగుతుంది. 75 వంతులేమో జన్మ లగ్నాన్ని బట్టి, 25 వంతులేమో రాశిని బట్టి. కాబట్టి ఈ టైము మేషరాశి వాళ్ళకి పూర్తిగా చెడు టైము. కాబట్టి తప్పనిసరిగా ఈ రాశి వాళ్ళు డేట్ ఆఫ్ బర్త్ ద్వారా జాతకం చూపించుకోండి. అయితే ఎవరంటే మీరు డేట్ ఆఫ్ బర్త్ ద్వారా జాతకం చూపించుకోమంటున్నారు, నాకు డేట్ ఆఫ్ బర్త్ లేదు. డేట్ ఆఫ్ బర్త్ లేనప్పుడు నేనేం చేయాలి? హస్త సాముద్రిక, అది చేతులు, హస్త సాముద్రిక ద్వారా కూడా నేను జాతకం చూస్తాను. మీకు అవసరం అనుకుంటే మీరు తగిన ఫీజు చెల్లించి హస్త సాముద్రిక ద్వారా కానీ డేట్ ఆఫ్ బర్త్ ద్వారా కానీ జాతకం చూపించుకోవడం అవసరం. ఇప్పుడు ఈ చెబుతున్నాను, ఈ చెప్పిందంతా వింటారు. కొంతమంది మధ్యలో వచ్చి ఫోన్ చేస్తారు, ఏమండి శని బాగాలేదన్నారే మేషరాశికి, ఏముందో చెప్పు. ఇప్పుడు చెప్పింది ఎందుకు? నేను చెప్పింది విని తెలుసుకుంటానని చెప్పా, మళ్ళీ చెప్పంటే ఇప్పుడు కొన్ని వేల మంది చూస్తారు, కొన్ని వేల మంది వింటారు. అందరూ వినటం కోసం, అందరూ తెలుసుకోవడం కోసం చెప్తున్నాం. మళ్ళీ నేను అప్పుడు సరిగ్గా వినలేదండి, మళ్ళీ చెప్పు. ఎందుకు చెప్పు? ఏంది చెప్పమంటే ఫోన్ కట్ చేస్తావేంది? ఏదో పనిలో ఉంటావు, ముందు చెప్పు, ఎందుకు చెప్పవు? ఇట్లా మాట్లాడుతున్నారు. అసలు అడిగేదానికి అర్థం ఉండాలి. ఇంట్లో భార్యని నువ్వు నేను చెప్పింది ఎందుకు చేయవు అంటే భార్య వింది. వాళ్ళ చెప్పిన మాట వినాల్సిన మాట అయితేనే భార్య అంటుంది, అనవసరంగా మాట్లాడితే పోరా అంటుంది. అటువంటి పరిస్థితుల్లో మమ్మల్ని ఈ విధంగా మాట్లాడటం మర్యాద. ఎందుకంటే బ్రాహ్మడు ఎప్పుడు కూడా ఎట్లా ఉంటాడంటే ఎవరు చేసిన కర్మ వాడు అనుభవిస్తారు, ఎవరి పాపం వాడు అనుభవిస్తారు. కొడితే కూడా ఇదేమిటని అడగరు. మరి వాడు ఏదో తెలియక చేశాడు అనుకుంటాడు, ఎవడి కర్మ వాడు అనుభవిస్తాడు అనుకుంటాడు. మరి ఇట్లాంటి రాంగ్ కాల్స్ వస్తున్నాయి.
ఈ రాంగ్ కాల్స్ దబాయించడం. ఏమన్నా మీకు కింద జీతగాడినా, మీ కింద ఏమైనా పని చేస్తున్నానా, మీరు ఏమన్నా నన్ను పోషిస్తున్నారా, ఆలోచించండి. ఇట్లాంటి ఫోన్లు చేయటం ఇది మర్యాద కాదు. ఫోను ఎందుకు చెప్తావు? యూట్యూబ్లో ఎందుకు చూస్తున్నావు నువ్వు? యూట్యూబ్లో చెప్పినప్పుడు నేను అడిగితే నువ్వు ఎందుకు చెప్పావు? ఈ రకంగా దబాయించడం జరుగుతుంది. ఇది మంచి పనేనా? ఇంత పద్ధతి ఉంటుందా? ఇది అనవసరమైన మాటలు రాంగ్గా మాట్లాడటం జరుగుతుంది. ఇప్పుడు చెప్పింది బాగా వినండి. విన్న తర్వాత ఈ టైం బాగాలేదు కాబట్టి మీరు డేట్ ఆఫ్ బర్త్ ద్వారా కానీ హస్త సాముద్రిక ద్వారా కానీ మీ జాతకం చూపించుకొని దానికి ఫీజు చెల్లించి జాతకం చూపించుకోండి. ఫీజు తీసుకొని జాతకం చేస్తాం. అంతేగాని ప్రతి వాళ్ళు ఫోన్ చేసి నాకు చెప్పు, ఎందుకు చెప్పు అంటే మాకు కూడా పని ఉంది, ఖాళీకి కూర్చోట్లే. అది కాబట్టి అది బాగా గుర్తుపెట్టుకోండి. అందరిని అంటలేదు, ఇట్లా ఫోన్ చేసి అనవసరంగా మాట్లాడే వాడి గురించి మాట్లాడాల్సి వస్తుంది. స్వస్తి.